ఇప్పుడైతే ఒక టీమే సార్, ఇద్దరు విఎస్లు ఉన్నారు. దానివల్ల మేము వ్యాలిడేషన్ చేస్తాం సార్. అలా కదమ్మా, ఇది ఒక బ్లైండ్ పార్సల్ ఉంది, ఇది ఒక సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్లో ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈ ఒక్క సర్వే నెంబర్ మీకు కంప్లీట్ అయిపోతాయి. ఈ సర్వే నెంబర్లో ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఆర్డర్స్ ఇచ్చేయడం బెటర్. చివరిలో మీరు మొత్తం అయ్యే వరకు అని మీరు వెయిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి కేసెస్ నంబర్ పెరిగిపోతుంది. నంబర్ పెరిగిపోయినప్పుడు మనం ఏది ఇంపార్టెంటో కొన్ని ఇచ్చేసి కొన్ని వదిలేస్తే మళ్ళీ ఆ డౌట్ కన్ఫ్యూజన్ అనేది కొనసాగుతుంది. సో దానికి అట్లీస్ట్ మీరు చూసి మీకు వచ్చింది ఇష్యూ ఓకే ఇది 10% కన్నా తక్కువ ఉంది, 10% రిడక్షన్ కంటే మన రికార్డులోనే ఎక్స్టెంట్ ఎక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాంటిది దానికి సంబంధించిన ఒక సర్వే నంబర్ మొత్తం జీటీ అయిపోతే ఐ థింక్ యూ కెన్ ఇష్యూ నోటీస్, టేక్ దేర్ అబ్జెక్షన్, అపీల్ లాగా తీసేసుకొని దాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి స్పీకింగ్ ఆర్డర్ చేశారనుకోండి, మీ నిర్ణయం ఇదైపోతుంది. వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. మన వరకు అయితే బట్ మీరు ఇదే ఇవ్వలేదంటే వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఊరికే పీజీఆర్ఎస్ పిటిషన్లు పెడుతుంటారు, నోబడి విల్ టేక్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, ఈరోజు కోడూరు మండలం సాలెంపాలెంలో రీసర్వే ఎలా జరుగుతుంది అని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. యాక్చువల్లీ రైతులకి భూమి పైన నిజ నిర్ధారణ చేసేది గ్రౌండ్ ట్రూతింగ్ అంటాము. ఆ భూమి నిజ నిర్ధారణ చేసే దానికి మునుపు రైతులకి నోటీసులు ఇస్తున్నారా లేదా అనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులందరూ కూడాను పాజిటివ్గా మాకు రైతు నోటీస్ 3 రోజుల ముందరే ఇస్తున్నారు, వచ్చి మేము పాయింట్ చూపించిన తర్వాత పాయింట్స్ అన్ని ఫైనలైజ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ సిబ్బందికి విస్తీర్ణాల్లో ఏమైనా రికార్డులో ఉన్న విస్తీర్ణం భూమిలో ఉన్న విస్తీర్ణంలో తేడా వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అని ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇబ్బంది లేనట్టు రీసర్వే క్లియర్గా చేస్తాము. సో అంతేకాకుండా ఇక్కడ గ్రామంలో రైతులందరూ కూడా షరతు గల పట్టాకి సంబంధించి 22A పడడం వల్ల కొంచెం రిజిస్ట్రేషన్ ఇబ్బంది అయింది అని చెప్పారు. ఆ విషయం ఆల్రెడీ ప్రభుత్వ దృష్టికి కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం చాలా పాజిటివ్గా ఉంది. సో త్వరలోనే దానికి కూడా ఒక పరిష్కారం అనేది మనకి దొరుకుతుంది. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ మన కృష్ణా రివర్ కరకోడు కొంచెం పూడుకుపోవడం వల్ల దానికి సాల్ట్ వాటర్ అనేది అంతా పంట పొలాలకు వస్తూ ఉంది అని కూడా చెప్పారు. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు క్షేత్రస్థాయిలో విజిట్ చేసి దానికి ఏం పరిష్కారం చేయాలి అనేది నివేదిక సమర్పించాలని ఆదేశించడం జరిగింది. వారి నివేదిక బట్టి మళ్ళీ తగు చర్యలు తీసుకుంటాం.